శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ వారం యొక్క చివరి దినంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో నుండి మరొక మాట చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనము నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. దేవునికి మహిమ కలుగునిగాక. అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, విశ్వాసి పాపం చేసినప్పుడు అతనికి ఎన్నో విచారకరమైనటువంటి పర్యావసాలు వస్తూ ఉంటాయి, ఎదురవుతూ ఉంటాయి. కానీ అన్నిటికంటే ముఖ్యంగా అతడు ప్రభువు యొక్క సాహసాన్ని పోగొట్టుకుంటాడు. అందుకే దావీదు గారు ఈ మాటను చెప్తూ ఉంటున్నారు. తనకంటే ముందు రాజు అయినటువంటి సౌలుకు ఏం జరిగిందో దావీదుకు బాగా తెలుసు. సౌలు ప్రభువుకు వ్యతిరేకంగా ఆయనపై తిరుగుబాటు చేశాడు. కాబట్టి దేవుడు అతనిపై నుండి అతని ఆత్మను మళ్లించుకొని తన శక్తిని, తన ఆత్మను దావీదు మీదకి అనుగ్రహించాడు. దేవుడు ఈరోజు తన పరిశుద్ధాత్మ మన యొద్ద నుండి తొలగించడం లేదు. దేవునితో ఎల్లప్పుడూ మీతో ఉంటాడు అని యేసుక్రీస్తు వారు తన శిష్యులకు చెప్పారండి. పరిశుద్ధాత్మ మీ జీవితంలోనికి వచ్చినప్పుడు ఆయన మీకు రక్షణ అనుగ్రహిస్తాడు. మీరు దేవుని కుమారులని, కుమార్తెలని ఆత్మతానే సాక్ష్యమిచ్చి మీరు క్రీస్తుకు చెందినటువంటి వారిని నిశ్చయంగా మనల్ని దీవిస్తాడు. అయితే ప్రభువునకు వ్యతిరేకంగా మనం పాపం చేసినప్పుడు ఆశీర్వాదానికి మూలమైనటువంటి పరిశుద్ధాత్మ సాన్నిహిత్యాన్ని మనం కోల్పోతాం. క్రైస్తవ జీవితంలో సమస్తం ప్రభువుతో మనకు కలిగినటువంటి సహవాసంపై ఆధారపడి ఉంటుంది. దావీదు ఎల్లప్పుడూ కూడా కీర్తన రాసిన లేక ఎప్పుడూ కూడా సైన్యాన్ని నడిపించిన దేవుని మీదనే ఆధారపడి జీవించేవాడు. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి సన్నిధిలో కోల్పోవడానికి అతడు ఎంతో మాత్రం కూడా సహించేవాడు కాదు కూడా. జ్ఞాపకం పెట్టుకోవాలి. సహనం అన్నటువంటి మాట ప్రభు సన్నిధి నుండి ఉపయోగించబడిన కొత్త నిబంధనలో వాడబడిన పదమండి. కుమారత్వం, సహవాసం, సహనం. అవును, యేసుక్రీస్తు మన సన్నిహితి కలిగి ఉండాలి. యేసుక్రీస్తునందువల్ల మనము మంచి విశ్వాసులకు కుమారులుగా అనుగ్రహించబడిన వారమని మనం తెలుసుకోవాలి. దేవుని కుటుంబంలోనికి మనం జీవిస్తుంటున్నాం. ఆయన పట్ల మన విశ్వాసానికి ప్రతిఫలమే సాహసం, సహనం మన జీవితాలను పవిత్రంగా పరుస్తోందండి. మనం ఆయనకు లోబడాలి, ఆయనలో జీవించాలి, ప్రార్థనాపూర్వకంగా ఆయనను వేడుకోవాలి. ఆయన తన వాక్యం చేత మనల్ని హెచ్చరించి మన పాపములను తెలియపరుస్తాడు. అప్పుడు వాటిని కడుక్కోవడానికి ఇష్టపడాలి. కాబట్టి దేవునితో సహవాసం చేద్దాం, దేవుని మీద ఆధారపడిదాం. దేవుడు మనకిచ్చే ఉన్నతమైన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం. శత్రువు నుండి మనం తప్పించుకోగలుగుతామండి. లేకుంటే శత్రు బాధలు ఎప్పుడూ కూడా మనం తప్పించుకోలేనటువంటి లోతైనటువంటి అనుభవానికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. మిక్కిలిగా ప్రేమించి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ సన్నిధిలో నుండి మమ్మల్ని తీసివేయొద్దు నాయనా. మీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయద్దు ప్రభువా. ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా మీ ఆత్మీయ జీవితం కలిగి ముందుకు సాగునట్లుగా మీరు సహాయం చేస్తారని శ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.